హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం మోడర్న్ హిస్టరీ క్లాస్ 3 చూద్దామండి. చూసుకోండి, ఇంతవరకు క్లాస్ 1 అండ్ 2 చూడకపోయింటే కంపల్సరీగా ఫస్ట్ అవి చూడండి, తర్వాత ఈ క్లాస్ 3 చూడండి. సో చూసుకోండి, 3 వీడియోస్ కూడా మనకి డెమో వీడియోస్ అనమాట. ఓకే, సో టోటల్ మోడర్న్ హిస్టరీ చూసుకుంటే మనకి 38 అవర్స్ క్లాసెస్ ఉన్నాయండి. సో ఈ 38 అవర్స్లోని ఈ 3 అవర్స్ అంటే క్లాస్ 1, 2, 3ని మనం డెమో వీడియోస్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ క్లాసెస్ 35 అవర్స్ క్లాసెస్ కావాలనుకుంటే మా జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్లో కానీ లేదా మా వెబ్సైట్ www.gjptelugu.in వెబ్సైట్లో కానీ ఎన్రోల్ చేసుకోవచ్చు. 3 months వ్యాలిడిటీ అయితే 300 ఉంటుందండి ఫీజ్, 6 months అయితే 500 అండ్ 1 year అయితే 800 ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి వ్యాలిడిటీస్. క్లాసెస్ మొత్తం సేమ్, కానీ మీకు ఎంత వ్యాలిడిటీ కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. చూసుకోండి, ఈ క్లాసెస్ అన్నీ కూడా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం క్లాస్ 3లోకి వెళ్ళిపోదాం. మనం సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ గురించి చూస్తున్నాం. సో అందులో భాగంగా మనం సెకండ్ కర్ణాటిక్ వార్ చూసినప్పుడు ఏం పాయింట్స్ చూసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కనుక చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన టెక్స్ట్ నేను ఇస్తానండి. వన్స్ ఈ టాపిక్ అయిన తర్వాత దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా ఒకసారి చదువుకుంటుంటాం. సో ఫస్ట్ అయితే మనం టాపిక్ చూసుకుందాం, ఆ తర్వాత మనం ఆ టెక్స్ట్ అనేది చూసుకోవచ్చు. సో సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ గురించి మనం స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ఏమనుకున్నాము, మనకి అంతర్గత యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడెక్కడ? కర్ణాటిక్ ప్రాంతంలో మరియు హైదరాబాద్ ప్రాంతంలో. కర్ణాటిక్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అన్వరుద్దీన్ రాజుగా ఉన్నాడు, చందా సాహెబ్ ఏమో రాజు అవ్వాలనుకుంటున్నాడు. సో అంతర్గత యుద్ధం ఉంది అన్వరుద్దీన్కి చందా సాహెబ్కి మధ్యలో. ఫ్రెంచ్ వాళ్ళు చందా సాహెబ్ సపోర్ట్, ఇంగ్లీష్ వాళ్ళు అన్వరుద్దీన్కి సపోర్ట్. అదేవిధంగా హైదరాబాద్లో అసఫ్జా నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన తర్వాత నాసిర్ జంగ్కి ముజఫర్ జంగ్కి అంతర్గత యుద్ధం ఉంది. దీంట్లో మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు ఒక సైడ్, ఫ్రెంచ్ వాళ్ళు ఒక సైడ్ తీసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు ముజఫర్ జంగ్ని సపోర్ట్ చేశారు, ఇంగ్లీష్ వాళ్ళు నాసిర్ జంగ్ని సపోర్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఒక కూటమిలాగా ఏర్పడింది. ఎవరెవరు ఆ కూటమి అంటే ఫ్రెంచ్ ప్లస్ ఫ్రెంచ్ వాళ్ళు కర్ణాటిక్లో సపోర్ట్ చేసినటువంటి చందా సాహెబ్ ప్లస్ మనకి ఫ్రెంచ్ వాళ్ళు హైదరాబాద్లో ఎవరికి సపోర్ట్ చేశారు? ముజఫర్ జంగ్, చందా సాహెబ్, ఫ్రాన్స్ ప్లస్ ముజఫర్ జంగ్, వీళ్ళు ఒక సైడ్, ఒక కూటమి. వెర్సెస్ ఇంగ్లీష్ ఒక సైడ్. ఇంగ్లీష్ ఏమో కర్ణాటిక్లో ఎవరిని సపోర్ట్ చేశారు? ఇంగ్లీష్ వాళ్ళు అన్వరుద్దీన్ని సపోర్ట్ చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు హైదరాబాద్లో ఎవరు సపోర్ట్ చేశారు? నాసిర్ జంగ్ని సపోర్ట్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక సైడ్. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ అన్వరుద్దీన్, కర్ణాటిక్లో అన్వరుద్దీన్ ప్లస్ మనకి హైదరాబాద్లో నాసిర్ జంగ్. ఇది ఒక కూటమిలాగా ఏర్పడింది. ఈ 2 కూటముల మధ్యన జరిగింది ఒక యుద్ధం. ఎక్కడ అంటే అంబర్ దగ్గర. అందుకని దాన్ని మనము అంబర్ యుద్ధము అంటాం. బ్యాటిల్ ఆఫ్ అంబర్ యుద్ధము, బ్యాటిల్ ఆఫ్ అంబర్ 1749 ADలో జరిగిందండి. 1749 ADలో బ్యాటిల్ ఆఫ్ అంబర్ జరిగింది ఈ ఇద్దరు కూటముల మధ్యలో. ఇందులో మనం ఆల్రెడీ చూసాం, ఫ్రెంచ్ కమాండర్ ఎవరు? డూప్లే బ్రిలియంట్ డూప్లే అనమాట, చాలా సమర్థుడు డూప్లే అధ్యక్షతన, డూప్లే యొక్క లీడర్షిప్లో ఇంగ్లీష్ వాళ్ళు ఈ కూటమి ఏదైతే ఉందో ఓడిపోవడం జరిగింది, ఈ కూటమి గెలవడం జరిగింది. ఈ యుద్ధంలోనే నాసిర్ జంగ్ చనిపోవడం జరిగింది. నాసిర్ జంగ్ కిల్డ్ ఇన్ ద బ్యాటిల్, చనిపోయాడు. ఇప్పుడు ఈ కూటమి గెలిచింది, నాసిర్ జంగ్ చనిపోయాడు. కాబట్టి మనకి హైదరాబాద్ నవాబ్ ఎవరవ్వాలి? ఇప్పుడు హైదరాబాద్ నవాబ్ ఎవరవ్వాలండి? హైదరాబాద్ నవాబు ముజఫర్ జంగ్ అవ్వాలి. ఆబ్వియస్లీ ముజఫర్ జంగ్ అవ్వాలి. కాబట్టి మనకి యుద్ధం తర్వాత హైదరాబాద్ నవాబ్ పట్టాభిషేకం చేసుకోవడానికి ముజఫర్ జంగ్ ప్రయాణిస్తూ వెళ్తుండగా మధ్యలో కర్నూలు, కడప ఆ దగ్గరలో ఉన్న రాయచోటి అనే ఒక ప్రాంతం దగ్గర ఆ కర్నూలు నవాబ్ ఎవరు అంటే హిమ్మత్ ఖాన్ పరిపాలిస్తుంటాడు అనమాట. అంటే ఒక చిన్న రాజ్యం, ఆ రాజ్యానికి నవాబుగా హిమ్మత్ ఖాన్ అనే వ్యక్తి పాలిస్తుంటాడు. ఈ హిమ్మత్ ఖాన్ ఈ ముజఫర్ జంగ్ తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా, యుద్ధంలో గెలిచిన తర్వాత ముజఫర్ జంగ్ తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా దారి మధ్యలో రాయచోటి వద్ద కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ ముజఫర్ జంగ్ను చంపివేయడం జరుగుతుంది.
హిమ్మత్ ఖాన్ ఎందుకు చంపాడు ముజఫర్ జంగ్కి అంటే చరిత్రకారులు 2 వెర్షన్స్ చెప్తారు. ఒక వెర్షన్ ఏంటి అంటే కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ నాసిర్ జంగ్కి స్నేహితుడు, తన స్నేహితుడిని ఓడించడంతో కోపంతో ముజఫర్ జంగ్ని చంపారు అనే ఒక వెర్షన్ ఉంటుంది. 2 ఏంది అంటే మనకి ఈ ఫ్రెంచ్ ప్లస్ చందా సాహెబ్ ప్లస్ ముజఫర్ జంగ్ ఈ కూటమికి హిమ్మత్ ఖాన్ సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళు గెలుస్తారు. ఈ కూటమి గెలిచిన తర్వాత ముజఫర్ జంగ్ అయితే ఈ చందా సాహెబ్కి చాలా బహుమానాలు ఇస్తాడు, డూప్లేకి చాలా బహుమానాలు ఇస్తాడు. కానీ హిమ్మత్ ఖాన్కి ఎటువంటి బహుమానాలు ఇవ్వడు. దాంతో హర్ట్ అయ్యి హిమ్మత్ ఖాన్ పగ పెంచుకొని ముజఫర్ జంగ్ని చంపుతాడు అని 2 వెర్షన్స్ చెప్తారు చరిత్రకారులు. వాటి గురించి పట్టించుకోకండి. ఎందుకు హిమ్మత్ ఖాన్ ముజఫర్ జంగ్ని చంపాడు అని అయితే అడగరు. కాకపోతే ముజఫర్ జంగ్ని ఎవరు చంపారు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. హిమ్మత్ ఖాన్ చంపాడు. ఎవరితను? కర్నూలు యొక్క నవాబ్. ఎక్కడ చంపాడు? రాయచోటి వద్ద చంపాడు. ముజఫర్ జంగ్ యుద్ధంలో గెలిచిన తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో చంపడం జరిగింది. దాంతో ముజఫర్ జంగ్ ఈ కూటమి గెలిచినప్పటికీ హైదరాబాద్ నవాబ్ అవ్వలేకపోయాడు. ఇప్పుడు మరి ఆబ్వియస్లీ హైదరాబాద్ నవాబ్గా ఎవరు అధికారం ఉంటుంది నియమించేది అంటే ఫ్రెంచ్ వాళ్ళు మనం ఆల్రెడీ చూసాం, కింగ్ మేకర్స్ అయ్యారనమాట. వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఎవరు రాజులు అవ్వాలని చెప్పి. సో ముజఫర్ చనిపోవడంతో ఫ్రెంచ్ వాళ్ళు హైదరాబాద్లోని సలాబత్ జంగ్, ఫ్రెంచ్ వాళ్ళు హైదరాబాద్ ఎంటర్ అయ్యి సలాబత్ జంగ్ని నవాబ్గా డిక్లేర్ చేశారనమాట. సలాబత్ జంగ్ని నవాబ్గా డిక్లేర్ చేశారు. ఈ సలాబత్ ఎప్పుడు ఊహించలేదు తను అసలు హైదరాబాద్కి నవాబ్ అవుతాడని. ఫ్రెంచ్ వాళ్ళు సలాబత్ జంగ్ని నవాబ్గా ప్రకటించడంతో సలాబత్ జంగ్ ఎంతో ఆనందపడతాడు. చాలా సంతోషంతో మరి సలాబత్ జంగ్ తనని నవాబ్గా చేసిన ఫ్రెంచ్ వాళ్ళకి ఏదో రకంగా కృతజ్ఞత తెలుపుకోవాలనే ఉద్దేశంతో ఇతను ఫ్రెంచ్ వాళ్ళకి ఉత్తర సర్కార్లు నార్దర్న్ సర్కార్స్ అనే ప్రాంతాలని ఫ్రెంచ్ వాళ్ళకి సలాబత్ జంగ్ ఇచ్చివేయడం జరుగుతుంది. నార్దర్న్ సర్కార్స్ అనగా ఏమేమి? నార్దర్న్ సర్కార్స్ అనగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతాలు ఏవే వస్తాయి? ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, దాంతోపాటు రాజమండ్రి, దాంతోపాటు ఏలూరు. అప్పుడులో ఇవి ఉండేవి. ఏలూరు, దాంతోపాటు ముస్తఫానగర్ అంటే ప్రస్తుతం గుంటూరు అనమాట. సో ఈ ప్రాంతాలన్నీ ఫ్రెంచ్ వాళ్ళకి సలాబత్ జంగ్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలుపుకున్నట్టు వాళ్ళకి అందించడం జరిగింది. కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. నార్దర్న్ సర్కార్స్ అంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తర తీర జిల్లాలు. ఈ విధంగా ఫ్రెంచ్ వాళ్ళకి కొన్ని ప్రాంతాలు దక్కినాయి అనమాట. నార్దర్న్ సర్కార్స్ ఫ్రెంచ్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు ఎగ్జామ్లో. సలాబత్ జంగ్ ఎందుకు ఇచ్చాడు అంటే హైదరాబాద్ నవాబ్ చేసినందుకు. ఎందుకు హైదరాబాద్ నవాబ్ చేశారంటే యాక్చువల్లీ ముజఫర్ జంగ్ చనిపోయాడు కాబట్టి. ముజఫర్ జంగ్ ఎందుకు చనిపోయాడు అంటే హిమ్మత్ ఖాన్ చంపాడు కాబట్టి. హిమ్మత్ ఖాన్ ఎవరు అంటే నవాబ్ ఆఫ్ కర్నూల్. ఎక్కడ చంపాడు అంటే కడప దగ్గర రాయచోటి ప్రాంతం వద్ద చంపాడు. సో ఈ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మరి కూటమిలో కూటమి గెలిచింది కాబట్టి హైదరాబాద్ ఈ విధంగా జరిగింది మ్యాటర్. మరి కర్ణాటకలో ఆబ్వియస్లీ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరిని పెడతారు రాజుగా? ఆబ్వియస్లీ చందా సాహెబ్ని పెట్టారు. కర్ణాటకలో ఫ్రెంచ్ వాళ్ళు చందా సాహెబ్ని సుల్తాన్గా, నవాబ్గా అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైదరాబాద్లో కానీ కర్ణాటకలో కానీ ఎవరు రాజు అవుతారు అనేది ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తున్నారు? ఫ్రెంచ్ వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అందుకనే డూప్లే ఉన్న టైంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పవర్ విపరీతంగా ఉండేదండి. హయ్యెస్ట్ స్టేజ్ ఉండేదన్నమాట ఫ్రెంచ్ వాళ్ళ పవర్ ఇండియాలో డూప్లే కాలంలో. కింగ్ మేకర్స్ అయ్యారు వీళ్ళు. ఎవరు రాజు అవుతారు అనేది వీళ్ళే నిర్ణయిస్తున్నారు, ఎవరు కింగ్ అవుతారు అనేది వీళ్ళే మేక్ చేస్తున్నారు. కింగ్ మేకర్స్ అయ్యారనమాట. అందుకనే మనం అంటాం ఫ్రెంచ్లో ఉన్నటువంటి గవర్నర్లో బాగా ప్రసిద్ధ గవర్నర్ డూప్లే. కాకపోతే ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు అతని యొక్క సమర్థతను గుర్తించలేదండి. ఫ్రెంచ్ వాళ్ళకంటే ఎక్కువ ఇంగ్లీష్ వాళ్ళకి తెలుసు డూప్లే యొక్క పవర్ ఏంటి, అతని సామర్థ్యం ఏంటి, అతని శక్తి ఏంటి అని. ఫ్రెంచ్ వాళ్ళ డూప్లేకి తగిన సామర్థ్యత గుర్తించలే అనమాట. ఓకే, మనకి ఈ విధంగా సెకండ్ కర్ణాటిక్ వార్లో ఈ కూటములు ఎప్పుడైతే ఇట్లా మనకి ఫైట్ చేస్తాయో ఈ విధంగా ఈ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయండి. ఈ తర్వాత ఏమైందో చూద్దాం మనం. అంటే ఇప్పుడు మనం చూసేది కూడా సెకండ్ కర్ణాటిక్ వార్లో భాగమే. సెకండ్ కర్ణాటిక్ వార్లో ఫస్ట్ హాఫ్ అండి. ఇప్పుడు ఇదంతా మనం చూసింది ఫస్ట్ హాఫ్లో ఫ్రెంచ్ క్లియర్ కట్ ఆధిపత్యం ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళ పైన. ఫస్ట్ హాఫ్ ఇది.
ఇంటర్వెల్ ఉంటుంది ఇప్పుడు మనకి. ఆ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ఇప్పుడు మనం చూడబోయేది. ఆ సెకండ్ హాఫ్లో ఫ్రెంచ్ డౌన్ఫాల్ మొదలవుతుంది, ఇంగ్లీష్ రైజ్ మొదలవుతుంది అనమాట. ఆ సెకండ్ హాఫ్కి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. సో లెట్ us స్టార్ట్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ సెకండ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్, విచ్ వీ ఆల్సో రిఫర్ టు ఎస్ కర్నాటిక్ వార్. ఇందులో మనకి ఫ్రెంచ్ వార్ యొక్క డౌన్ఫాల్ చూస్తాం. ఇది డౌన్ఫాల్ ప్రధానంగా దేంతో మొదలైంది అంటే 1751లో మన డూప్లే ఒక పని చేస్తాడు. ఆ పనితో మొదలవుద్ది అనమాట ఫ్రెంచ్ వాళ్ళ డౌన్ఫాల్. ఏం చేస్తాడు డూప్లే అంటే, మన డూప్లే తన కింద ఉన్న అధికారులు ఎవరికి తెలియకుండా చెప్పకుండా సీక్రెట్గా మనవాడు తిరుచికి వెళ్తాడు. తిరుచిరాపల్లి అంటాం కదా, తిరుచి. ఎందుకు సార్, ఫ్రెంచ్ గవర్నర్ మరి డూప్లే, అట్లాంటి వ్యక్తి కింద వాళ్ళకి ఎవరికీ తెలియకుండా సైలెంట్గా సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనే క్వశ్చన్ వీళ్ళు వస్తుంది. మరి సీక్రెట్గా వెళ్ళాడు అంటేనే ఇంక మీరు అర్థం చేసుకోలేదు ఏదో సీక్రెట్ పని చేస్తున్నాడు అని. ఎందుకు వెళ్ళాడు అంటే, మన డూప్లే యొక్క లవ్ ఉంటుంది అనమాట తిరుచిరిలో. హజరత్ బేగం తిరుచిరిలో ఉంటుంది. ఆవిడ కోసం మన వాడికి మనసు పడ్డాడు. అంటే చాలా ఇదో చూడాలనిపించింది మన డూప్లేకి ఏదో ఒకటి చేసి. మరి ఎవరికి చెప్పలేడు ఆ విషయం. అందుకనే సైలెంట్గా తెలియకుండా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాడు. రాత్రి పగలకల్లా వచ్చేద్దాం, రిటర్న్ అయిపోదాం అనుకున్నాడు. వెళ్ళాడు మనోడు, తిరుచురికి వెళ్ళాడు ఎవరికి తెలియకుండా. మనోడు లవ్ ఉంది అక్కడ మరి తిరుచురిలో హజరత్ బేగం. ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడన్నా మరి ఎనిమీస్ కనిషే, ఇప్పుడు మన మీద కన్ను మన మిత్రులు వేస్తారో లేదో తెలియదు కానీ శత్రువు ఖచ్చితంగా ఎల్లప్పుడూ మన పైన ఒక కన్ను వేస్తూ ఉంటాడు. మన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం ఏ అడుగు వేస్తున్నాం, ఏం చేస్తున్నాం, తిన్నామా, పడుకున్నామా, ఏంటి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. అట్లాగే మరి ఫ్రెంచ్కి బద్ధశత్రువులు ఎవరు? ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ కన్నేస్తూ ఉన్నారు డూప్లే యొక్క ప్రతి మూమెంట్లో. ఇంగ్లీష్కి ఇన్ఫర్మేషన్ తెలిసింది, మన డూప్లే పని చేశాడు, సైలెంట్గా వెళ్ళాడు, సీక్రెట్గా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు, ఇదే మంచి సమయం అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ సమాచారం తెలిసిందో అప్పుడు ఇంగ్లీష్లో ఒక అకౌంటెంట్ ఉంటాడండి. అంటే ఇంగ్లీష్ అంటే ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక అకౌంటెంట్ ఉంటాడు. ఈ అకౌంటెంట్ బాగా సమర్థుడు అనమాట. ఏ విధంగా అంటే మనకి టాగోర్ సినిమాలో కానిస్టేబుల్ అయినటువంటి ప్రకాష్ రాజ్ ఉంటాడు కదండి. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ ఏంటి అంటే జనరల్గా పోలీస్ హైరార్కీలో కొంచెం లోవర్ లెవెల్ అయినప్పటికీ కూడా సమర్థుడు. బాగా హైయర్ అఫీషియల్స్కి ఉండాల్సిన సమర్థత కంటే ఎక్కువ ఉంది. కాకపోతే అతని యొక్క ర్యాంక్ చూసి చాలామంది ఉన్నతాధికారులు అతన్ని పట్టించుకోరు. కాకపోతే అతని సమర్థత ఉంటుంది. ఆ విధంగా అనమాట ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో కూడా సేమ్ అట్లాంటి ఒక సమర్థుడు ఉంటాడు అకౌంటెంట్. అతని పేరే రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ ఎవరు అంటే అకౌంటెంట్. సార్ నేను బుక్లో రాబర్ట్ క్లైవ్ గవర్నర్ అని చదివాను అంటే ఎస్, బట్ అతని కెరియర్ స్టార్టింగ్ ఏంటి అంటే అకౌంటెంట్ లెవెల్ నుంచి ఆ లెవెల్ రీచ్ అయ్యాడు డ్యూ టు ప్యూర్ టాలెంట్ అనమాట, మెరిట్, అతని సమర్థత కోసం. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న రాబర్ట్ క్లైవ్కి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఏంటి, మన డూప్లే అయితే ఒంటరిగా ఉన్నాడు. అసలు డూప్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడన్నా ఆర్మీలో కమాండింగ్ ఆఫీసర్ అంటే కమాండ్స్ ఇచ్చే ఆదేశాలు ఇచ్చే అధికారం లేడనుకోండి, చాలా కన్ఫ్యూజింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ అసలు అధికారం ఉంటేనే యుద్ధం సవ్యంగా జరుగుద్ది. ఇప్పుడు ఈ డూప్లే అయితే లేడు, కమాండింగ్ ఆఫీసర్ లేడు, కాబట్టి ఇదే మంచి సమయం అని చెప్పి రాబర్ట్ క్లైవ్ ఉన్నతాధికారులను ఒప్పించి ఒక 48 మంది సోల్జర్స్తో ప్రయాణించి తిరుచికి ప్రయాణించి తిరుచి దగ్గర డూప్లేని పట్టుకుంటాడు. డూప్లే ఒక్కడే ఉంటాడు కాబట్టి ఏం చేయలేడు, డూప్లేని బంధిస్తాడు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డూప్లేని బంధించడం జరుగుతుంది. ఇంప్రిజన్ అవుతాడు డూప్లే. ఆ తర్వాత రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు, కర్ణాటిక్కి వెళ్తాడు. తిరుచి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కర్ణాటిక్లో ఆర్కాట్కి వెళ్తాడు రాజధానికి, ఎందుకంటే అక్కడ నవాబ్ ఉంటాడు కాబట్టి. అక్కడ కర్ణాటిక్ నవాబ్ ఎవరండి? ఇప్పుడు కర్ణాటిక్ నవాబ్ చందా సాహెబ్. ఇందాకే మనం చూసుకున్నాం, చందా సాహెబ్ని ఫ్రెంచ్ వాళ్ళు నవాబ్గా అక్కడ పెట్టారు. కాబట్టి రాబర్ట్ క్లైవ్ 48 మంది సైన్యంతో కర్ణాటిక్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవాబ్ చందా సాహెబ్ని వీళ్ళు చంపేస్తారనమాట. చందా సాహెబ్ని చంపేసి కర్ణాటిక్లో ఉన్న కోట కర్ణాటిక్ ఫోర్ట్ని ఆక్రమిస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్రెంచ్ వాళ్ళు కూడా కొంత సైన్యాన్ని పంపిస్తారు. ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలోనే
మరి ఫ్రెంచ్లో డూప్లే లేడు, కమాండింగ్ ఆఫీసర్ లేడు, కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు. ఒక కమాండింగ్ జనరల్, ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైపోయాడో తెలియదు. దానికి తోడు ఇంగ్లీష్ వాళ్ళు సడన్ అటాక్, వీళ్ళకి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ కర్ణాటక కోటను ఇంగ్లీష్ ఆక్రమించేశారు. అంత కన్ఫ్యూజింగ్లో ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అరిని అనే ప్రదేశం దగ్గర యుద్ధం జరిగింది, అందుకే దీన్ని మనము బ్యాటిల్ ఆఫ్ అరిని అంటాము. బ్యాటిల్ ఆఫ్ ARINI, అరిని. ఈ బ్యాటిల్ ఆఫ్ అరినీలో ఫ్రెంచ్ ఓడిపోయారు, ఇంగ్లీష్ గెలిచారు. బ్యాటిల్ ఆఫ్ అరినీలో ఫ్రెంచ్ డిఫీటెడ్, ఇంగ్లీష్ వన్ అనమాట. ఇదంతా ఏంటి అంటే రాబర్ట్ క్లైవ్ ఒక తెలివితో చేశాడు. ఈ చందా సాహెబ్ని ఇంగ్లీష్ వాళ్ళు చంపేయడం జరిగింది. ఇప్పుడు కింగ్ మేకర్స్ ఎవరయ్యారు కర్ణాటకలో? ఇంగ్లీష్ వాళ్ళు అయ్యారు. ఎందుకంటే యుద్ధం గెలిచడంతో ఇంగ్లీష్ వాళ్ళకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. దాంతో కర్ణాటకలో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే అన్వరుద్దీన్ యొక్క కొడుకు మొహమ్మద్ అలీ ఉంటాడు. అన్వరుద్దీన్ సన్ ఎవరు అంటే మొహమ్మద్ అలీ. ఈ మొహమ్మద్ అలీని కర్ణాటక నవాబుగా ఇంగ్లీష్ వాళ్ళు ఈసారి నియమిస్తారు. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవరు అంటే ఫ్రెంచ్ ఓడిపోయారు. ఇప్పుడు మొత్తానికి ఈ ఫ్రెంచ్ ఓడిపోవడానికి గల మొత్తానికి కారణం ఎవరు అంటే డూప్లే అనమాట. దీంతో ఫ్రాన్స్ దేశం డూప్లే పైన చాలా కోపం పడి అతను చాలా మందలించి అతన్ని సస్పెండ్ చేసి అతన్ని ఇండియా నుంచి వేరే దగ్గరికి పంపించేసి ట్రాన్స్ఫర్ చేసేసి డూప్లే ప్లేస్లో ఫ్రెంచ్ గవర్నర్గా గొడాహో అనే వ్యక్తిని నియమిస్తారు. గొడాహో ఫెల్లోని నియమిస్తారు. ఎవరు? ఫ్రెంచ్. ఈ గొడాహో భారతదేశానికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్తో ఒక ఒప్పందం చేసుకుంటాడు, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ అగ్రిమెంట్నే మనము పాండిచ్చేరి సంధి అంటాం. పాండిచ్చేరి ట్రీటీ ఎవరు చేసుకుంటారు? పాండిచ్చేరి ట్రీటీని గొడాహో చేసుకుంటాడు. ఎవరితో చేసుకుంటాడు? ఇంగ్లీష్ వాళ్ళతో చేసుకుంటాడు. ఎవరి గొడాహో అంటే డూప్లే స్థానంలో ఫ్రెంచ్ వాళ్ళు పంపించిన గవర్నర్. 1754 ADలో చేసుకుంటాడు పాండిచ్చేరి ట్రీటీని. 1754 ADలో పాండిచ్చేరి ట్రీటీ. ఈ పాండిచ్చేరి ట్రీటీ ప్రకారం ఏంటి అంటే హైదరాబాద్లో ఫ్రెంచ్ వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ పవర్ని ఇద్దరు అంగీకరించాలి, ఇంగ్లీషు ఫ్రెంచ్. కర్ణాటకలో ఇంగ్లీష్ పవర్ఫుల్ అనేది ఇద్దరు నిర్ణయించుకున్నారు. సో ఎవరి దారిన వాళ్ళు ఇంకా యుద్ధం ఆపేయాలి అని చెప్పి అంగీకరించుకున్నారు. దాన్నే పాండిచ్చేరి సంధి అంటాం. 1754లో ఫ్రెంచ్కి ఇంగ్లీష్కి మధ్యలో ఆ పాండిచ్చేరి సంధి చేసింది ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి గొడాహో వ్యక్తి. దీంతో సెకండ్ కర్ణాటిక్ వార్ ముగిసింది అంటాం మనం. రెండో కర్ణాటిక్ యుద్ధం ముగిసింది. కాబట్టి రెండో కర్ణాటిక్ యుద్ధం మొత్తం మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ హాఫ్లో మనకి బ్యాటిల్ ఆఫ్ అంబర్ ప్రధానమైన యుద్ధం. అందులో ఫ్రెంచ్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది, గెలుస్తుంది, ఇంగ్లీష్ ఓడిపోతుంది. సెకండ్ ఇంటర్వెల్లో మనకి ఫ్రెంచ్ ఓడిపోవడం జరుగుతుంది, ఇంగ్లీష్ అప్పర్ హ్యాండ్ గెలవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్లో రకరకాలుగా ప్రశ్నలు అడగచ్చు. కాన్సెప్టే అండి ఇది. ఎగ్జామ్లో ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడుగుతాడంటే సెకండ్ కర్ణాటిక్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఫస్ట్ క్వశ్చన్ పాండిచ్చేరి సంధి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ పాండిచ్చేరి సంధి ఫ్రెంచ్కి మరియు ఎవరి మధ్యనో ఏ యూరోపియన్ దేశం మధ్యలో జరిగింది? డచ్, డేన్స్, ఇంగ్లీష్ అట్లా ఇస్తాడు. ఇంగ్లీష్. ఫ్రెంచ్కి ఇంగ్లీష్కి మధ్యన జరిగిన పాండిచ్చేరి సంధి ఏ సంవత్సరంలో చేయబడింది అంటాడు? 1754వ సంవత్సరంలో. అట్లాగా మనకి ఇట్లా కూడా అడగచ్చు. సెకండ్ కర్ణాటిక్ వార్లో ఆంగ్లేయులు చందా సాహెబ్ని చంపేసిన తర్వాత కర్ణాటిక్ నవాబ్గా ఎవరిని నియమించారు అంటాడు? మొహమ్మద్ అలీ. ఈ మొహమ్మద్ అలీ ఎవరు? అన్వరుద్దీన్ కొడుకు. కాబట్టి ఈ ఒక్క స్లైడ్లోనే మనకి రకరకాలుగా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అందుకనే థియరీ నేర్చుకుంటే ప్రశ్నలు ఎట్లా అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇది మనకి ఎవ్రీథింగ్ అబౌట్ సెకండ్ కర్ణాటిక్ వార్ ఆర్ సెకండ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్. ఇప్పుడు మనం థర్డ్ కర్ణాటిక్ వార్ లేదా థర్డ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ గురించి చూద్దాం. థర్డ్ కర్ణాటిక్ వార్. ఫస్ట్ కర్ణాటిక్ వార్ మనం ఏమనుకున్నాము? అక్కడ ఆస్ట్రియాలో వారసత్వ యుద్ధం వచ్చింది. అది బేస్ చేసుకొని మన ఇండియాలో కూడా శత్రుత్వంతో వీళ్ళు యుద్ధం చేసుకున్నారు. అంటే రీజన్ ఎక్స్టర్నల్ అనమాట. అంటే మన భారతదేశంలో స్వతహాగా ఇక్కడ ఏదో జరిగిన సందర్భం కాకుండా
బయట ఎక్కడో జరిగిన సంఘటనను బేస్ చేసుకుని వీళ్ళు యుద్ధం ఇక్కడ చేసుకున్నారు ఫస్ట్ కర్ణాటిక్ వార్. సెకండ్ కర్ణాటిక్ వార్ అంతర్గతంగా, అంటే మన భారతదేశంలోనే రాజ్యాల్లో ఇక్కడ అంతర్గత యుద్ధాల్లో వీళ్ళు జోక్యం చేసుకొని వీళ్ళు యుద్ధం చేసుకున్నారు. కాబట్టి రెండో కర్ణాటిక్ యుద్ధం మొదలకి కారణం ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నల్ అన్నమాట ఇష్యూ. ఫస్ట్ది ఎక్స్టర్నల్, అక్కడెక్కడో ఆస్ట్రియాలో జరిగిన సందర్భం. థర్డ్ కర్ణాటిక్ వార్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా ఎక్స్టర్నల్ అండి. ఇది కూడా ఎక్స్టర్నల్ అనమాట. అంటే భారతదేశంతో సంబంధం లేకుండా బయట ఎక్కడో జరిగిన ఒక ఘటనని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఇక్కడ కూడా ఆ శత్రుత్వంని ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ యుద్ధం చేయడంతో ఎక్స్టర్నల్ అంటాం. ఇది మనకి యూరోప్లో ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్యన సప్తవర్ష యుద్ధాలు అని వస్తాయి. ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి యూరోప్లో అండి, అది మనకు సంబంధం లేదు. యూరోప్లో సప్త వర్ష యుద్ధాలు అనేవి వస్తుంటాయి. 7 years వార్. మనం ఆల్రెడీ అనుకున్నాం వీళ్ళు ఎక్కడున్నా కంటిన్యూస్గా వీళ్ళకి బోరు కొట్టదా, వేరే పని లేదా అన్నట్టు ఎప్పుడూ వీళ్ళు యుద్ధాల్లో ఉండేవారు అనమాట. 7 years వార్ వస్తుంది ఎక్కడ, యూరోప్లో. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ శత్రుత్వాన్ని ఇండియాకి ఎక్స్టెండ్ చేసుకొని ఇండియాలో కూడా వీళ్ళు యుద్ధాలు చేసుకునేవారు. ఈ థర్డ్ కర్ణాటిక్ వార్ టైం పీరియడ్ ఏంటంటే 1756 నుంచి 1763 వరకు జరిగింది థర్డ్ కర్ణాటిక్ వార్. అంటే ఇది ఏదో ఒక్కసారి ప్లెయిన్గా ఒక యుద్ధం జరిగింది దాంతో తేలిపోయింది అని కాదండి, ఇది అట్లా ఎక్స్టెండ్ అవుతుంటుంది అనమాట. అందులో చాలా బ్యాటిల్స్ ఉంటాయి, అదంతా కలిపి మనం కర్ణాటిక్ వార్గా చెప్పుకుంటాం. సో థర్డ్ కర్ణాటిక్ వార్కి కారణం ఏంటి అంటే యూరప్లో ఇంగ్లాండ్కి మరియు ఫ్రాన్స్కి మధ్యన ఉన్న సప్తవర్ష యుద్ధాల వల్ల వచ్చింది. మనం ఆల్రెడీ ఏమనుకున్నాము, ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెంచ్ వాళ్ళు పవర్ఫుల్ అని అనుకున్నాం. హైదరాబాద్లో వాళ్ళు మన సలాబత్ జంగ్ని నవాబుగా చేశారు. దాంతో సలాబత్ జంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సలాబత్ జంగ్ అప్పుడు డూప్లే ఏమని రిక్వెస్ట్ చేస్తాడు అంటే ఫ్రెంచ్ వాళ్ళ ఒక రెసిడెన్సీని నిర్మించమని అడుగుతాడు సలాబత్ జంగ్. దానికి సలాబత్ జంగ్ నిర్మిస్తాడు, ఫ్రెండ్స్ యొక్క రెసిడెన్సీని నిర్మిస్తాడు. దానికి రెసిడెంట్గా బుస్సీని నియమిస్తుంది ఫ్రాన్స్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ రెసిడెన్సీకి రెసిడెంట్గా బుస్సీని నియమిస్తారు. అంటే రెసిడెంట్ అంటే అక్కడ అధికారి అండి, అక్కడ అంతా మొత్తం చూసుకునేడానికి అధికారిగా బుస్సీని నియమిస్తారనమాట. సో బుస్సీ ఫ్రెంచ్ రెసిడెన్సీగా నియమించిన తర్వాత డూప్లే మనకి కిందకంటే ఆర్కాట్ కాబట్టి డూప్లే ప్రధానంగా ఉండేది కర్ణాటకలో, అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత సడన్గా తిరిచికి వెళ్ళడం, ఆ స్టోరీ అంతా ఇందాక చూసాం మనం. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రెంచ్ అనేవాళ్ళు పవర్ఫుల్. హైదరాబాద్లో ఫ్రెంచ్ రెసిడెన్సీ ఉంటుంది. అక్కడ ఫ్రెంచ్ ఆ ప్రాంతం అన్నిటికీ ఒక ముఖ్య అధికారి ఉంటాడు, వాడిని రెసిడెంట్ అంటాము. బుస్సీని ఫ్రెంచ్ రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇట్లా ఉంటున్నప్పుడు మనం ఆల్రెడీ ఇంకో పాయింట్ ఏమనుకున్నామంటే ఇదే సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళకి నార్దర్న్ సర్కార్స్, ఉత్తర సర్కార్స్ ప్రాంతాలని కూడా ఇవ్వడం జరిగింది అనుకున్నాం. కాబట్టి ఉత్తర సర్కారులు కూడా ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఉత్తర సర్కారులో మనకి చాలామంది జమీందారీలు ఉండేవారు అప్పుడులో. అందులో ముఖ్యమైన జమీందారులు ఇద్దరు ఉంటారు, విజయనగర జమీందార్, బొబ్బిలి జమీందార్. మీకు ఐడియానే ఉంటుంది, విజయనగర జమీందార్ ఐడియా ఉంటుంది. విజయనగర జమీందార్ అప్పట్లో రిచెస్ట్ జమీందార్స్ ఇన్ ఇండియా, మన రాష్ట్రం కాదు దేశంలోనే రిచెస్ట్ జమీందార్ ఎవరు అంటే విజయనగర జమీందార్ అనమాట. అప్పుడులో గజపతీస్ ఇప్పుడు ఉన్న గజపతీస్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క పూర్వీకులే అనమాట. గజపతీస్ రిచెస్ట్ జమీందార్స్ ఇన్ ఆ టైం, డ్యూరింగ్ దట్ టైం. సో ఈ టైంలో మనకి ఏంది అంటే అప్పట్లో నార్దర్న్ సర్కార్స్ ప్రాంతంలో ముఖ్యమైన జమీందారులు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు పడేది కాదనమాట, శత్రుత్వం ఉండేది. ఎవరెవరు ఆ జమీందారులు? విజయనగరం జమీందారు మరియు బొబ్బిలి జమీందార్. వీళ్ళిద్దరి మధ్యన పడేది కాదు, వీళ్ళు ఇద్దరు యుద్ధాల్లో ఉండేవారు అనమాట. సో ఇతను విజయనగరం అండ్ బొబ్బిలి ఫ్రీక్వెంట్లీ వాళ్ళిద్దరి మధ్యన క్లాష్ ఉండేవండి, విజయనగరంకి బొబ్బిలికి. మీకు అక్కడ తాండ్ర పాపరాడ సినిమాలో కూడా చూపించడం జరుగుతుంది. ఈ బొబ్బిలి జమీందార్ రంగారావు అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే విజయనగరం వాళ్ళు బొబ్బిలి పైన యుద్ధం చేసి అక్కడ రంగారావును చంపేయడం జరుగుతుంది. రంగారావు అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి ఫ్రెంచ్ రెసిడెంట్ ఉన్నాడు కదా హైదరాబాద్లో, బుస్సీకి ఈ మ్యాటర్ తెలుస్తుంది. పలానా విజయనగరం ఆ జమీందార్కి, బొబ్బిలి జమీందార్కి అక్కడ గొడవ ఉంది అని.
ఆ బుస్సీ వెళ్ళి విజయనగరం జమీందార్తో మాట్లాడతాడు. విజయనగరం వాళ్ళను బుస్సీని ఒప్పిస్తారు. దాంతో బుస్సీ విజయనగరం సైడ్ తీసుకుంటాడు. ఈ విజయనగరం ప్లస్ ఈ ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి విజయనగరం ప్లస్ ఫ్రెంచ్ విజయనగరం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి బొబ్బిలి పైన యుద్ధం చేసి ఆ బొబ్బిలి జమీందార్ అయినటువంటి రంగారావుని చంపేయడం జరుగుతుంది. రంగారావు బొబ్బిలి జమీందార్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఏంటి, ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు కన్నేసి ఉంచుతున్నారు అనమాట ఫ్రెంచ్ వాళ్ళపైన, ఎప్పుడు కన్నేసి ఉంచుతారు ఇంగ్లీష్ వాళ్ళు, ముఖ్యంగా రాబర్ట్ క్లైవ్. ఇప్పుడు ఏంది, హైదరాబాద్ ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఉంది. సెకండ్ కర్ణాటిక్ వార్ అయిన తర్వాత మనం పాండిచ్చేరి సంధి ప్రకారం హైదరాబాద్లో ఫ్రెంచ్ పవర్ఫుల్ అని ఆ స్టేటస్ ఉంది అప్పటికి. ఎప్పుడు ఆబ్వియస్లీ ఇంగ్లీష్ వాళ్ళకి హైదరాబాద్ని ఆక్రమించుకుందాము అని ఉంటుంది. మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఆపర్చునిటీ ఈ విధంగా వచ్చింది. విజయనగరం బొబ్బిలి వాళ్ళ మధ్యన యుద్ధంలో హైదరాబాద్లో రెసిడెంట్ అయినటువంటి బుస్సీ హైదరాబాద్ని విడిచి డౌన్ టు ది కోస్టల్ ఆంధ్ర ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రెంచ్ రెసిడెంట్ లేడు, అధిపతి లేడు. ఇదే మంచి సమయం అనుకొని ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు అంటే హైదరాబాద్ పైన అటాక్ చేశారనమాట. ఆ హైదరాబాద్ పైన అటాక్ చేయడం కోసం ఇంగ్లీష్ వాళ్ళు ఒక చాలా సమర్థవంతమైన మిలిటరీ అధికారి కల్నల్ ఫోర్డ్ అని ఉంటాడు. కల్నల్ ఫోర్డ్ని పంపడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో సుస్థిరం చేసుకోవడానికి చాలా కారణం ఏంటంటే చాలా సమర్థవంతమైన మిలిటరీ అధికారులు అండి. కల్నల్ ఫోర్డ్ మీరు చూసుకున్న, రాబర్ట్ క్లైవ్ మీరు చూసుకున్న, వీళ్ళంతా బాగా సమర్థవంతులు అనమాట. ఐర్కూట్ అని ఒక మిలిటరీ అధికారి ఉంటాడు. వీళ్ళంతా బాగా ఇంగ్లీష్ పటిష్టంగా బలమైన రాజ్యంగా భారతదేశంలో ఏర్పాటు అవడానికి వీళ్ళంతా కారణమయ్యారు. కాబట్టి ఈసారి ఈ హైదరాబాద్ని ఆక్రమించుకోవడం కోసం ఇంగ్లీష్ వాళ్ళు కల్నల్ ఫోర్డ్ని పంపడం జరిగింది. కల్నల్ ఫోర్డ్ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ని ఆక్రమించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఫ్రెంచ్ రెసిడెంట్ అయినటువంటి బుస్సీ యుద్ధం ప్రకటిస్తాడు ఇంగ్లీష్ వాళ్ళపైన. సో ఇప్పుడు ఇంగ్లీష్కి మరియు ఫ్రెంచ్కి చెందుర్తి అనే పట్టణంలో యుద్ధం జరుగుతుంది. అందుకే మనం దాన్ని బ్యాటిల్ ఆఫ్ చెందుర్తి అంటాము. బ్యాటిల్ ఆఫ్ చెందుర్తి 1757 AD. ఎవరెవరి మధ్యలో ఇది? ఫ్రెంచ్కి ఇంగ్లీష్కి. ఫ్రెంచ్ తరపున ఎవరు కమాండరు? బుస్సీ. ఇంగ్లీష్ తరపున ఎవరు కమాండరు? కల్నల్ ఫోర్డ్. ఈ యుద్ధంలో కల్నల్ ఫోర్డ్ చాలా సమర్థుడు అనుకున్నాం కదా ఇందాకనే. బుస్సీని ఓడించడం జరిగింది. డిఫీట్ అయిపోయాడు బుస్సీ. హైదరాబాద్ ఫ్రెంచ్ ఓడిపోవడం జరిగింది. బుస్సీ ఓడిపోయాడు చందుర్తి యుద్ధంలో. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇంగ్లీష్ వాళ్ళ చేతిలోకి వచ్చిందనమాట. హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెంచ్ వాళ్ళకి. అట్లాంటి హైదరాబాద్ని వాళ్ళు కోల్పోవడంతో వాళ్ళ పవర్ బాగా తగ్గిపోయిందనమాట. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు ఫైనల్గా టోటల్గా ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మళ్ళీ ఎప్పుడు వీళ్ళ నుంచి అటాక్ లేకుండా వాళ్ళని కంప్లీట్గా నాశనం చేసేద్దాం, సో దట్ వాళ్ళు ఏదో కాస్త వాణిజ్యానికి అక్కడిక్కడ పరిమితం అవుతారు తప్ప మళ్ళీ మనకి వీళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉండదు అని భావించి ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ని తుడిచేయడానికి మళ్ళీ యుద్ధం ప్రకటిస్తారు. ఈసారి ఫైనల్ అంటే ఈ మూడో కర్ణాటిక్ యుద్ధంలో భాగంగానే ఫైనల్ ఇంకొక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే వందవాసి యుద్ధం లేదా బ్యాటిల్ ఆఫ్ వాండీవాష్ అంటాం. లేకపోతే బ్యాటిల్ ఆఫ్ వందవాసి అని కూడా ఇదే యుద్ధంలో అంటాం. బ్యాటిల్ ఆఫ్ వాండీవాష్ ఆర్ వందవాసి. 1760. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధం ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. జూన్ కదా, January 22, 1760 ఈ డేట్న ఈ యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యుద్ధం ద్వారా ఫ్రెంచ్కి దాదాపుగా మొత్తం ఫ్రెంచ్ పవర్ అంతా భారతదేశంలో ఆల్మోస్ట్ పోతుంది అనమాట. సో ఇది ఫైనల్ బ్యాటిల్ ఎవరెవరికి మధ్యలో అంటే ఫ్రెంచ్కి మరియు ఇంగ్లీష్కి మధ్యలో. ఫ్రెంచ్ యొక్క కమాండర్, యుద్ధంలో ఫ్రెంచ్ యొక్క కమాండర్ ఎవరు అంటే ఇది నేవీ యుద్ధం అండి. ముఖ్యంగా ఇది వాటర్లో ఎక్కువగా జరుగుతుంది. నేవీ యుద్ధం అనమాట. ఎక్కువ షిప్స్తో జరుగుతుంది యుద్ధం ఇది. ఫ్రెంచ్ తరపున నేవీ ఆఫీసర్ ఎవరు అంటే కౌంట్ డి లాలీ.
ఇంగ్లీష్ తరపున అధికారి ఎవరు అంటే కల్నల్ ఐర్కూట్. ఇతను చాలా ఫేమస్, కల్నల్ ఐర్కూట్. ఈ యుద్ధంలో కల్నల్ ఐర్కూట్ కౌండిలాలిని ఓడించడం జరిగింది. దాంతో ఫ్రెంచ్ నేవీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. దాంతో ఫ్రెంచ్ అనే వాళ్ళ యొక్క పవర్ ఇండియాలో దాదాపుగా మొత్తం క్షీణించింది. దాంతో ఆఖరికి యుద్ధం అనేది మనకి 1764లో ప్యారిస్ ట్రీటీ జరుగుద్ది, ప్యారిస్ సంధి. ఆ ప్యారిస్ సంధితో ఈ యుద్ధం కూడా ముగుస్తుంది. 1764 AD ప్యారిస్ ట్రీటీ, ప్యారిస్ సంధి ద్వారా మూడవ కర్ణాటిక్ యుద్ధం ముగుస్తుంది. ఈ సంధి ప్రకారం ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ పైన బాగా చాలా స్ట్రిక్ట్ పాయింట్స్ పెడతారు. ఏంటని, ఫ్రెంచ్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ సైన్యం మెయింటైన్ చేయకూడదు, ఇన్ని షిప్స్ కంటే ఎక్కువ నేవీని మెయింటైన్ చేయకూడదు, కేవలం ట్రేడ్కు మాత్రమే పరిమితం అవ్వాలి, అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం అవ్వాలి. అట్లాగా చాలా హార్ష్ టర్మ్స్ పెడతారనమాట ఈ ప్యారిస్ ట్రీటీలో. దాంతో మూడవ కర్ణాటిక్ యుద్ధం, అందులో కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వందవాసి యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పవర్ ఆల్మోస్ట్ ఇండియాలో కోల్పోయినట్టు అయిపోయింది. ఆఖరికి ఫ్రెంచ్ వాళ్ళు కాస్త ప్రదేశాలు, మన పాండిచ్చేరి, మాహే, కరైకల్, యానం ఆ ప్రదేశాల వరకే, అది కూడా వాణిజ్యం వరకే పరిమితం అయిపోయారనమాట ఫ్రెంచ్ వాళ్ళు. దీంతో మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఆల్ పవర్ఫుల్గా ఎమర్జ్ అయ్యారు. సో యూరోపియన్స్ చాలామంది వచ్చారు, చాలామంది స్థావరాలు ఏర్పాటు చేసేవారు, సైన్యం ఉండేది, బలమైన రాజ్యాలుగా ఉండేది. కాకపోతే ఆఖరికి అన్ని యూరోపియన్ల దేశాల్లో పవర్స్లో కల్లా సుప్రీం పవర్గా ఎమర్జ్ అయింది ఎవరు అంటే ఇంగ్లీష్ అన్నమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ వాళ్ళది సుప్రీంగా ఏర్పడింది. ఇది మూడవ కర్ణాటిక్ యుద్ధం. కాబట్టి కర్ణాటిక్ యుద్ధాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కర్ణాటిక్ యుద్ధంలో డేట్స్ అడుగుతాడు. మొదటి కర్ణాటిక్ యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటాడు. మొదటి కర్ణాటిక్ యుద్ధం మనం ఆల్రెడీ అనుకున్నాం, ఎయిక్స్లా చాపెల్ ట్రీటీ లేదా ప్యారిస్ ట్రీటీ 1748తో ముగిస్తుంది అంటాం. రెండో కర్ణాటిక్ యుద్ధం దేంతో ముగుస్తుంది అంటాడు, పాండిచ్చేరి సంధి ఏ సంవత్సరం, 1754వ సంవత్సరం. మూడో కర్ణాటిక్ వార్ ఏ సంధితో ముగిసింది అంటాడు, ప్యారిస్ సంధితో ముగిసింది ఏ సంవత్సరం, 1764వ సంవత్సరం. ఈ విధంగా మనకి చదువుకున్న పాయింట్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇవే క్వశ్చన్స్ అడుగుతాడండి. ఇంతకన్నా మీరు అంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ చూడాల్సిన అవసరం లేదు. లిమిటెడ్గా నేర్చుకోండి, 5 పాయింట్స్ నేర్చుకోండి. కాకపోతే ఆ 5 పాయింట్స్ నిద్రలో లేపినా చెప్పేటట్టు ఉండండి, సరిపోతుంది. అంతే తప్ప ఎక్స్టెన్సివ్గా చదవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే అనవసరం అనమాట. అంత ఎక్స్టెన్సివ్గా ఎక్కడో డీప్గా అడిగాడు అనుకోండి క్వశ్చన్, అది చాలామంది పెట్టలేరు. అట్లాంటి వాటికి ట్రై చేయడం కన్నా నేర్చుకున్న పాయింట్ స్టిఫ్గా, బెటర్గా, ఫర్మ్గా నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఎగ్జామ్స్లో ఆన్సర్ చేయడానికి. ఇది మనకి కర్ణాటిక్ యుద్ధాల గురించి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, యూరోపియన్ కంపెనీస్ ఇండియాకు వచ్చాయి, వాటి యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి, వాణిజ్యం కూడా బాగా వాళ్ళ దేశాలతో చేయడం ప్రారంభించాయి, బాగా బలంగా తయారయ్యాయి. ఇవన్నిటి వల్ల అంటే ముఖ్యంగా భారతదేశం లోపలికి యూరోపియన్ కంపెనీస్ రావడం వలన ప్రభావం ఏ విధంగా పడింది మన భారతదేశం పైన, ఇంపాక్ట్ అంటాం అన్నమాట. ఇంపాక్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ యూరోపియన్ కంపెనీస్, ఈ టాపిక్ని మనం చూసుకోవాలి. ఫస్ట్ టాపిక్ ఏంటి, యూరోపియన్ యొక్క రాక, అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. మరి యూరోపియన్స్ వచ్చారు, ఏ విధంగా వచ్చారు అవన్నీ మనం చూసాం. సో లాజికలీ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు వచ్చారు, వాళ్ళు రావడం వల్ల అక్కడ భారతదేశంలో జరిగిన ప్రభావం ఎటువంటిది అనేది మనం లాజికల్గా సెకండ్ చూసుకోవాలి. ఇప్పుడు ఆ టాపికే మనం చూస్తాం. ఇంపాక్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ యూరోపియన్ కంపెనీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో యూరోపియన్ కంపెనీ రాక వల్ల జరిగిన ప్రభావం భారతదేశం పైన ఏ విధంగా ప్రభావం పడింది. ఇది ముఖ్యంగా ఏంటి అంటే అనలిటికల్గా ఉంటుందండి. చిన్న టాపిక్ అనలిటికల్ అనమాట. మోర్ దాన్ ఏంటి అంటే ఫ్యాక్చువల్ కన్నా అనలిటికల్గా ఉంటుంది. కొంచెం అర్థమవుతే మనకి ఏంటి అంటే మోడర్న్ హిస్టరీ కొంచెం క్లియర్గా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మనం అనలిటికల్గా కూడా చూసుకోవాలి. ఓకే, ప్రభావం ఏ విధంగా పడింది, మీరే కొంచెం ఆలోచిస్తే ప్రభావాలు ఏ విధంగా పడిందని మీరు చెప్పచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం చెప్పాల్సిన ప్రభావం ఏంటి అంటే, వాణిజ్య పంటల్ని వీళ్ళు ప్రవేశపెట్టారు ఎక్కువగా. అంటే ముందు లేవో వాణిజ్య పంటలు అంటే ఉండేవి, కానీ ఇంత ఫోకస్ లేదనమాట. భారతదేశంలో ఎప్పుడు ఆహార పంటలకే ఎక్కువ ఫోకస్ ఉండేది, కానీ వాణిజ్య పంటలకే తక్కువగా ఉండేది ఫోకస్. కానీ బ్రిటిషర్స్ రావడంలో, బ్రిటిషర్స్ అనగా నా అర్థం యూరోపియన్స్ భారతదేశానికి రావడం వలన
మొదటి ప్రభావం దేనిపైన పడింది అంటే వ్యవసాయం పైన పడింది. వ్యవసాయం కూడా మనకి వాణిజ్యపరంగా వ్యవసాయం తయారైందనమాట. దాన్నే మనము కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. అంటే వ్యవసాయం అనేది వాణిజ్యంగా తయారైంది, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అయ్యింది. మొదటి ప్రభావం. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని ఏ విధంగా అయ్యింది అంటే ఆబ్వియస్లీ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రధానంగా వర్తకంలో కావాల్సినవి ఏంటి అంటే వాణిజ్య పంటలు. కాబట్టి ఇంగ్లీష్ అనగా యూరోపియన్లు భారతదేశంలో ఉన్న రైతులకి కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు పండించడానికి ఎక్కువ ప్రోత్సహించేవారు అనమాట. పండించమని కమర్షియల్ క్రాప్స్ని. వాళ్ళు భారతదేశానికి రావడానికి ప్రధాన కారణమే కావాల్సిన ముడి పదార్థాలు, రా మెటీరియల్స్. ఆ రా మెటీరియల్స్ కోసం భారతదేశానికి వచ్చారు. రా మెటీరియల్స్ కూడా కమర్షియల్ టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ వాళ్ళకి కావాలి, వాణిజ్య ముడి పదార్థాలు. అందుకని చెప్పి వాణిజ్య ముడి పదార్థాలని పండించడానికి భారతదేశానికి ఎక్కువ వాళ్ళు ప్రోత్సహించేవారు. మరొకటి ఏంటి అంటే ఇండియా అనేది బాగా సారవంతమైన నేలలు కలిగిన దేశం. ఏ పంటన్నా జనరల్గా ఇండియాలో ఏదో ఒక ప్రాంతంలో పండించవచ్చు అనే నానుడు ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు ఇండియాలో ఒక సారవంతమైన నేలలు చూసి, ఇక్కడ దొరుకుతున్న అవైలబిలిటీ ఆఫ్ లేబర్ని చూసి వాళ్ళు ఇదే బెస్ట్ ప్లేస్ రా మెటీరియల్ సప్లయర్గా ఇండియాని మనం చేసుకోవచ్చు అని భావించే వాళ్ళ కంపెనీలు స్థావరాలు ఏర్పాటు చేశారు. అందుకని ఈ యూరోపియన్స్ ఆ పంటలు పండించిన కమర్షియల్ క్రాప్స్ పండించడానికి ఎక్కువ ప్రోత్సహించి వ్యవసాయాన్ని వాణిజ్యంగా మార్చారు. దీంతో మనకి భారతదేశంలో అత్యధిక భూశాతము వాణిజ్య పంటల కింద వచ్చిందనమాట. కమర్షియల్ ప్లాంటేషన్స్, కమర్షియల్ క్రాప్స్ కింద వచ్చింది. ఎక్స్టెన్సివ్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే చాలా విస్తారణమైన ప్రదేశాల్లో వాణిజ్య పంటలని పండించడం ప్రారంభించారు. ఇది ఫస్ట్ ఇంపాక్ట్ అనమాట యూరోపియన్ల రాక వల్ల. సెకండ్ ఇంపాక్ట్ ఏంటి అంటే యూరోపియన్ల రాక వల్ల వాళ్ళకి కావాల్సిన ముడి పదార్థాలను ఇక్కడ పండించుకొని అక్కడ వాళ్ళ దేశంలో తీసుకెళ్లి వాటిని ప్రాసెస్ చేసి అమ్ముకునేవారు. దాని ద్వారా చాలా లాభాలు తెచ్చుకునేవారు. మరి అప్పటి వరకు కొన్ని వస్తువులు మనకి తెలియవు, కొన్ని పంటలు. మరి ఆ పంటల్ని యూరోపియన్లు మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ప్రవేశపెట్టిన పంటలు ఏంటి అంటే ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు చాలా కొత్త పంటల్ని భారతదేశానికి అప్పటి వరకు తెలియని పంటల్ని ప్రవేశపెట్టారు. ఏంటి అంటే టొబాకో. పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టిన పంటల్లో ముఖ్యమైనవి ఏవి అంటే టొబాకో ఒకటి. అప్పటి వరకు మన భారతదేశంలో టొబాకో పండించడం అట్లాగేమీ లేదు. దాంతో పపయా అనే ఫ్రూట్ని కూడా పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. వాటితో పాటు గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు కూడా మనకి పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఇండియాలో. సో కొత్త రకాలైనటువంటి పంటల్ని కూడా భారతదేశంలో ప్రవేశించడం జరిగింది యూరోపియన్ల రాక వల్ల అనేది సెకండ్ ఇంపాక్ట్ అనమాట. రెండవ ప్రభావం వాళ్ళ రాక వల్ల. ఈ జహంగీర్, మనం అనుకున్నాం కదా మొఘల్స్లో, జహంగీర్ ఈ టొబాకోని బాగా ప్రోత్సహించాడు అనమాట. టొబాకో పండించమని బాగా ఎంకరేజ్ చేశాడు. సో జహంగీర్ ఎంకరేజ్డ్ టొబాకో కల్టివేషన్. జహంగీర్ బాగా ప్రోత్సహించాడు. ఎందుకంటే మనం చూసుకున్నాం సలీం ఆల్వేస్ డ్రింకింగ్ అనమాట. మరి మన వాడికి టొబాకో భలే నచ్చింది ఇంకా. సో టొబాకోను బాగా పండించండి, విస్తారంగా పండించండి అని చెప్పి బాగా ప్రోత్సహించేవాడు టొబాకో కల్టివేషన్ జహంగీర్. ఇది రెండో ప్రభావము. మూడో ప్రభావం మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. అందులో ఒక పద్ధతి ఏంటి అంటే దాదినీ వ్యవస్థ. దాదినీ వ్యవస్థ, దీన్ని మనము దాదినీ సిస్టమ్ అంటాం. ఏంటి ఈ దాదినీ సిస్టమ్ అంటే ఇక్కడ క్లియర్గా వినండి. ఇది ఒక టైప్ ఆఫ్ ముందే కావాల్సిన రుణాలను ఇవ్వడం అనమాట, రుణ సదుపాయం లాంటిది. ఇందులో మనకి యూరోపియన్ మర్చెంట్స్ ఉంటారు, యూరోపియన్ వ్యాపారులు. యూరోపియన్ వ్యాపారులు ఏం చేస్తారంటే కొంత డబ్బుని మన భారతదేశంలో రైతులకి, ఇండియన్ పెజెంట్స్కి ఇస్తారు. ముందు భారతదేశంలో రైతులకి, ఇండియన్ పెజెంట్స్కి యూరోపియన్ మర్చెంట్స్ కొంత మనీ, అడ్వాన్సెస్ అంటాం, రుణాలుగా ఇస్తారు. దీనికి కాను ఇండియన్ పెజెంట్స్ ఏం చేయాలంటే వీళ్ళు చెప్పిన పంటల్ని పండిస్తుంటారు. ఆ పంటలో కొంత భాగాన్ని వాళ్ళు తీసుకున్న డబ్బులకు సంబంధించి కొంత భాగాన్ని ఆ ఇంగ్లీష్ మర్చెంట్స్కి ఇవ్వాలన్నమాట. ఆ ఇంగ్లీష్ మర్చెంట్స్ ఏం చేస్తారంటే వాటిని ఫారిన్కి పంపించుకొని అక్కడ ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడంతో బాగా లాభాలు అనేది పొందుతారు. ఈ వ్యవస్థను, అంటే ఈ విధంగా ఇండియన్ పేషెంట్స్కి ముందు కొంత డబ్బు ఇచ్చి పండించుకొని అందులో కొంత పంటని తీసుకోవడం వ్యవస్థనే దాదినీ వ్యవస్థ అంటాం, దాదినీ సిస్టమ్. ఇదే పద్ధతి ఇండిగో
అంటే నీలిమందు ఉంటుంది కదండి, ఇండిగో మొక్కలు అంటాం, నీలిమందు మొక్కలు. సో ఇదే వ్యవస్థ, అంటే ఇదే దాదిని వ్యవస్థ కనుక ఒకవేళ ఆ ఇండిగో ప్లాంట్లు పండించమని చెప్పి ముందే కాస్త డబ్బు రైతులకి ఇచ్చి అది పండించిన తర్వాత కొంత భాగాన్ని ఆ డబ్బు ఇచ్చిన ఇంగ్లీష్ మర్చెంట్స్కి ఆ పంటలో కొంత భాగాన్ని ఇవ్వాలి అనే ఒప్పందం చేసుకున్నారనుకోండి, నార్మల్గా అయితే దాదిని వ్యవస్థ అంటాం. కానీ అదే దాదిని వ్యవస్థ ఇండిగో పంటలో గనక మనం చూసుకున్నట్లయితే దాన్ని మనము తీన్కతీయ సిస్టమ్ అంటాము. తీన్కతీయ వ్యవస్థ అంటాం. సో తీన్కతీయ వ్యవస్థ అంటే ఏంటి అర్థమైంది కదండి. దాదిని వ్యవస్థ ఇండిగో పరంగా మనం చూసినట్లయితే దాన్నే తీన్కతీయ వ్యవస్థ అంటాం. మిగతా అన్ని పంటల్లో దాన్ని దాదిని సిస్టమ్ అని అంటాం. అదే వ్యవస్థ ఒకవేళ ఇండిగో పంట, అప్పుడులో బ్రిటిష్ వారు మనం ఆల్రెడీ చూసుకున్నాం, ప్రధానంగా వాళ్ళు వాణిజ్యం చేసింది బ్రిటిష్ వాళ్ళు దేంట్లో, రెండిట్లో. ఒకటి ఇండిగోలో, రెండు కాలంకారీ వస్త్రాల పైన. ఇండిగో అనగా నీలిమందు, ఆ నీలిమందు పైన ఎక్కువగా వీళ్ళు వ్యాపారం చేసేవారు కాబట్టి ఆ నీలిమందుకు సంబంధించి ఈ విధంగా వీళ్ళు రుణ సదుపాయాలు ఇవ్వడాన్ని మనము తీన్కతీయ వ్యవస్థ అని అంటాము. సో ఇది వీళ్ళు యూరోపియన్ల రాక వల్ల, ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళ రాక వల్ల ప్రభావం ఏ విధంగా పడింది అంటే ఈ పద్ధతుల్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అని మనకి థర్డ్ పాయింట్ అనుకుంటాం. 4వ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్న స్వదేశీ పరిశ్రమలు ఉంటాయి కదండి, అవి బాగా దెబ్బతిన్నాయి అనమాట. దాన్నే మనము డీఇండస్ట్రియలైజేషన్ అంటాం. అంటే మన భారతదేశంలో పరిశ్రమ వ్యవస్థ బాగా క్షీణించింది వీళ్ళు రావడం వల్ల. స్వదేశీ పరిశ్రమలు బాగా క్షీణించాయి అన్నమాట. స్వదేశీ పరిశ్రమలు క్షీణించాయి ఎవరి వల్ల? యూరోపియన్ల రాక వల్ల. స్వదేశీ పరిశ్రమల్లో కూడా అన్ని పరిశ్రమల్లో కల్లా బాగా మొట్టమొదటిసారిగా ఆ ప్రభావం ఇంగ్లీష్ వాళ్ళ రాక వల్ల ప్రభావం మొట్టమొదటిసారిగా ఏ స్వదేశీ పరిశ్రమ పైన పడింది అంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ పైన పడిందండి. నౌక తయారీ రంగం ఉంటుంది కదా, నౌక తయారీ రంగం పైన మొట్టమొదటిగా ప్రభావం పడింది యూరోపియన్ల రాక వల్ల. ఎందుకు నౌకా రంగ తయారీ వల్ల పడింది అంటే బ్రిటిష్ వాళ్ళు, ముఖ్యంగా యూరోపియన్ల వాళ్ళు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు అమలుపరిచిన విధానాల వల్ల. యాక్చువల్గా మన భారతదేశం చూసుకున్నట్లయితే గుజరాత్ మరియు ఆ మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో బనియా మర్చెంట్స్ అని ఉండేవారండి. బనియా మర్చెంట్స్ అట్లా ఉండేవారు అనమాట. వాళ్ళు చాలా ఫేమస్. అక్కడ వాళ్ళు షిప్స్ని తయారు చేసేవారు, పెద్ద పెద్ద షిప్స్ని తయారు చేసేవారు అనమాట. పెద్ద షిప్స్ని లోకల్గా మన గుజరాత్ ఆ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు, బనియా మర్చెంట్స్, వాళ్ళు ఒహరా మర్చెంట్స్, బనియా ఒహరా, ఈ మర్చెంట్స్ అంతా ఏంటంటే ఫేమస్ ఫర్ షిప్ బిల్డింగ్ అనమాట. అప్పట్లో వీళ్ళు ఒక పెద్ద టైప్ ఆఫ్ షిప్స్ని తయారు చేసేవారండి. ఆ షిప్స్కి కూడా జంకర్స్ అంటాం అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అడగచ్చేమో మీకు. మన భారతదేశంలో మిడివల్ ఇండియా నుంచి ఈ బనియా మర్చెంట్స్, ఒహరా మర్చెంట్స్ షిప్ బిల్డింగ్కి బాగా ఫేమస్ అనమాట, నౌక తయారీకి. వాళ్ళు చాలా పెద్ద నౌకల్ని తయారు చేసేవారు. ఆ పెద్ద నౌకల్నే అప్పట్లో జంకర్స్ అనేవారు. ఇది కొబ్బరి పీచులతో, కాయిర్తో తయారు చేసేవారండి ఆ షిప్పుల్ని. కాయిర్తో, కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాన్ని కాయిర్ అంటాం. ఆ కాయిర్లతో పెద్ద షిప్పులు తయారు చేసేవారు, వాటిని జంకర్స్ అంటాము. ఇవి బాగా ఫేమస్ అప్పట్లో. అరేబియన్ సముద్రంలో ముఖ్యంగా మనం ఎప్పుడు చూసినా బాగా తిరిగే షిప్స్ ఏవి అంటే జంకర్సే, వీళ్ళు తయారు చేసిన కాయిర్తో తయారు చేసిన జంకర్సే. కాబట్టి భారతదేశంలో ఇది ఒక ముఖ్యమైన పరిశ్రమ, నౌకా తయారీ పరిశ్రమ. మరి ఇట్లా ఉంటుండగా ఇంగ్లీష్ వాళ్ళు ఇది చూసి ఎట్లాగన్నా చెప్పి ఇంగ్లీష్ వాళ్ళకి ప్రోత్సాహం అందించేలాగా వాళ్ళు కొన్ని చట్టాలు పాస్ చేసేవారు. ఆ చట్టాల ప్రకారం ఏంటంటే ఇంగ్లీష్తో ఎవరన్నా వ్యాపారం చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ యొక్క వస్తువులే వాడాలి, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క షిప్స్, నౌకలే వాడాలి తప్ప వేరే నౌకలు వాడడానికి వీలు లేదు అని ఇంగ్లీష్ వాళ్ళు చట్టాలు చేశారు. అంటే ఇంగ్లీష్ మేడ్ లాస్ అనమాట, సచ్ దట్ ఓన్లీ ఇంగ్లీష్ షిప్స్ యూజ్డ్ ఫర్ ట్రేడ్. కేవలం ఇంగ్లీష్ షిప్స్ని మాత్రమే వాణిజ్యానికి వాడాలి అనేటట్టుగా ఇంగ్లీష్ వాళ్ళు చట్టాలు చేశారు. దాంతో మరి ఇంగ్లీష్తో వాణిజ్యం చేస్తున్న వాళ్ళందరూ ఈ జంకర్స్ లేకపోతే ఈ బనియా మర్చెంట్స్ నుంచి కొనుగోలు ఆపేశారు, ఇంగ్లీష్ షిప్స్ని కొనుగోలు మొదలుపెట్టారు. దాంతో వీళ్ళకి పని తగ్గిపోయింది, దాంతో వీళ్ళకి ఆదాయం తగ్గిపోయింది, దాంతో వాళ్ళ జీవనాధారం కష్టంగా తయారైంది. దాంతో షిప్ ఇండస్ట్రీ, నౌకా తయారీ పరిశ్రమ అనేది తీవ్రంగా దెబ్బతిన్నదనమాట. యూరోపియన్ల రాక వల్ల అన్ని రంగాలపైన ప్రభావం పడింది, పరిశ్రమల రంగం పైన ఎక్కువగా పడింది. అందులో పరిశ్రమల్లో మొట్టమొదటిగా ప్రభావం పడిన పరిశ్రమ ఏది అంటే నౌకా తయారీ పరిశ్రమ. ఏ విధంగా పడింది అంటే ఇప్పుడు మనం చూసాం. ఈ విధంగా మనకి
ఫస్ట్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ పైన ప్రభావం పడింది. సెకండ్ ఇండస్ట్రీ, పరిశ్రమల్లో రెండవది బాగా ప్రభావితమైన రంగం ఏది అంటే వస్త్ర పరిశ్రమ. డీఇండస్ట్రియలైజేషన్లో షిప్ బిల్డింగ్ ఫస్ట్ది, ఆ తర్వాత రెండో బాగా ప్రభావితానికి గురైన రంగం ఏది అంటే టెక్స్టైల్, వస్త్ర పరిశ్రమ. మన భారతదేశం ఎప్పటి నుంచో మనకి టెక్స్టైల్స్కి బాగా ఫేమస్. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి చూస్తున్నప్పుడే అక్కడ కాటన్ కానీ లేకపోతే అక్కడ మన వస్త్రాలు కానీ ఎప్పటి నుంచో చాలా ఫేమస్. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కాలంకారీలో వాళ్ళు ఎక్కువగా వాణిజ్యం చేశారు అని మనం చూసుకున్నాం. కాబట్టి భారతదేశం వస్త్ర పరిశ్రమకి పెట్టున పేరు అనమాట. చాలా అభివృద్ధిగా ఉండేది ఈ వస్త్ర పరిశ్రమ. రెండవ ఎఫెక్ట్ వస్త్ర పరిశ్రమ పడింది. వీళ్ళకి ఏ విధంగా పడింది అంటే ఇంగ్లీష్ వాళ్ళు కావాల్సుకొని భారతదేశంలో ఉన్న వస్త్ర పరిశ్రమను తగ్గించితేనే వాళ్ళ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది, ఇంగ్లీష్ వాళ్ళ వస్తువుల్ని ఇక్కడ అమ్మచ్చు అనేది భావించి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎట్లాగన్నా అనగదొక్కాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని విధానాలు అవలంబించేవారు అనమాట. అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కువ పన్నులు విధించారు. ఇండియన్ టెక్స్టైల్స్ అంటే మన దేశీయ వస్త్రాలు తయారవ్వాలన్నప్పుడు ప్రతి స్టేజ్లో ఆ ముడి పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు, అది తయారైన తర్వాత అది అమ్ముతున్నప్పుడు, డిస్ట్రిబ్యూటర్ల చేతులు మారుతున్నప్పుడు, అట్లా రకరకాలుగా దేశీయ వస్త్రాలు నుంచి సేల్ అయినంత వరకు రకరకాల ట్యాక్సులను విధించేవారు అనమాట. దాని ద్వారా ఈ దేశీయంగా ఉత్పత్తి అయిన వస్త్రాలు ధరలు బాగా ఎక్కువగా ఉండేవి. దాంతో ఎవరు జనరల్గా కొనడానికి ఇష్టపడేవారు కాదు. చీప్గా మెషిన్ తయారైన ఇంగ్లీష్ వస్త్రాలు అట్రాక్టివ్గా కనిపించేవి, వాటిపైన మక్కువ చూపేవారు. ఆ విధంగా జనాదరణ కోల్పోయాయి దేశీయ వస్త్రాలు, చేనేత వస్త్రాలపైన. ఆ విధంగా పరిశ్రమ కూడా బాగా దెబ్బతిన్నదన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు మన స్థానికంగా అంటే మన లోకల్గా దేశీయంగా ఉన్న వస్త్ర పరిశ్రమను దెబ్బతీయడానికి అవలంబించిన విధానాల్లో ఇంకోటి ఏంటి అంటే మన దగ్గర చేనేత వస్త్రాలు బాగా ఫేమస్, హ్యాండ్లూమ్. ఆ చేనేత వస్త్రాలు హ్యాండ్లూమ్ పైన వీళ్ళు ఒక ప్రత్యేకమైన ట్యాక్స్ని విధించారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపైన వీళ్ళు విధించిన ప్రత్యేకమైన పన్నునే మనము మోతుర్ఫా అంటాము. మోతుర్ఫా అనగానేమి అంటే ప్రత్యేకమైన పన్ను. దేనిపైన? చేనేత వస్త్రాలపైన, హ్యాండ్లూమ్ పైన మోతుర్ఫా విరకటించారు. నెక్స్ట్, మన ఇండియాలో తయారైన వస్త్ర పరిశ్రమలో ఒక వస్త్రం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళాలి అంటే వాళ్ళు దాని మీద ఒక డ్యూటీ విధించేవారు, ట్రాన్సిటరీ డ్యూటీ. దాన్ని మనము సియూర్ అంటాము. సియూర్ అంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం రవాణా చేసినప్పుడు విధించే పన్నుని సియూర్ అంటాము. మోతుర్ఫా, సియూర్ లాంటి చాలా పన్నులు విధించడంతో మన వస్త్ర పరిశ్రమకి ఆదరణ తగ్గింది. వస్త్ర పరిశ్రమ బాగా తీవ్రంగా దెబ్బతిన్నదన్నమాట. ఇది సెకండ్ ఇంపాక్ట్. మూడవ ఇంపాక్ట్ ఏంటి అంటే ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ని మనం ఇందాకే అనుకున్నాం, వాణిజ్య పంటలు లాంటివి బాగా డెవలప్ చేశారు ఇంగ్లీష్ వాళ్ళు. దాంతో మన భారతదేశంలో ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా వచ్చింది. ఆ పరిశ్రమ బాగా అభివృద్ధి అయింది. కాకపోతే ముఖ్యంగా ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అంటే యూరోపియన్లు అనమాట. యూరోపియన్లు ఎక్కువగా ఏర్పాటు చేసేవారు. ఇవి ఏమేమి వస్తాయి? టీ, కాఫీ, రబ్బర్, జూట్, ఇవన్నీ వస్తాయి ఇందులో ఎగ్జాంపుల్స్. టీ, కాఫీ, రబ్బర్, జూట్ ఇవన్నీ ప్లాంటేషన్ ఇండస్ట్రీస్. ఇవి బాగా అభివృద్ధి జరిగాయి మన భారతదేశంలో యూరోపియన్లు రాక వల్ల. ఇవి ఇంపాక్ట్స్ అండి. ఈ టాపిక్లో మనం చూసింది ఏంటి అంటే ఇంపాక్ట్స్ అనమాట. ఈ యూరోపియన్స్ రావడం వల్ల ఏ విధంగా మన భారతదేశం పైన ప్రభావం పడింది అనేది మనం చూసాం. ఎందుకు అంటే ఫస్ట్ చాప్టర్ యూరోపియన్లు రాక చూసాం కాబట్టి వాళ్ళైతే వచ్చారు, అది ఫస్ట్ చాప్టర్ బట్టి అర్థమైంది. వాళ్ళు రావడం వల్ల ఏం జరిగింది, ఇంపాక్ట్, ప్రభావం ఏ విధంగా పడింది అనేది మనకి ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్ ద్వారా అర్థమైంది. ఇప్పుడు మనము ఇంగ్లీష్ వాళ్ళ గురించి ముఖ్యంగా చదువుకున్నాం కాబట్టి ఒకసారి ఆ టెక్స్ట్ చూసుకుందాం. దాంతో ఫర్దర్గా మనం నెక్స్ట్ టాపిక్స్ వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం ఒకసారి ఆ టెక్స్ట్కి సంబంధించింది చూసుకుందాం. ఇప్పటి వరకు అయిన వాటి గురించి టెక్స్ట్ చూసుకుందాం. దాంతో ఫర్దర్గా వీ కెన్ కంటిన్యూ. నెక్స్ట్ అంటే అవే ఉంటాయి మనకి. లేటర్ మొఘల్స్ గురించి కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అటానమస్ స్టేట్స్ ఉంటాయి, బెంగాల్, అవన్నీ వాటి గురించి లైట్గా చూసుకోవాలి. ఓకే, మనం టెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఇవి చదువుకున్న పాయింట్స్ ఏనండి, కాకపోతే టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఒకసారి అందుకని టెక్స్ట్ చూద్దాం. ఇందులో మనము మోస్ట్లీ ఇవన్నీ చూసుకునేవే కాబట్టి మళ్ళీ సపరేట్గా వీటి ఎక్స్ప్లెనేషన్ అట్లా కాకుండా ఒక్కొక్క సెంటెన్స్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం, సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ అన్నీ మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న పాయింట్స్కి టెక్స్ట్ అనమాట. ఓకే, ఆంగ్లేయులు రాక, యూరోపియన్లో ఇంగ్లీష్ వాళ్ళు రాక గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భారతదేశంలో మొదటిసారి అడుగుపెట్టిన ఆంగ్లేయుడు ఎవరు అంటే
ఫాదర్ థామస్ స్టీవెన్స్. ఇతడు 1579లో గోవా చేరాడు. 1600లో ఎలిజబెత్ రాణి లండన్ అనుమతితో భారతదేశంలో వాణిజ్య చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. యాక్చువల్లీ ముగ్గురండి, ఒక్క స్టీవెన్సే కాదు, మనకి జాన్ మిండెన్హాల్, రాల్ఫ్ ఫిచ్ స్టీవెన్స్ ముగ్గురు ఉంటారు. ఇక్కడ ఒక పేరే ఇవ్వడం జరిగింది. 1600లో ఎలిజబెత్ రాణి లండన్ అనుమతితో భారతదేశంలో వాణిజ్యం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. 1611లో కెప్టెన్ జేమ్స్ హాకిన్స్ భారతదేశం వచ్చి మొదటి జేమ్స్ ఉత్తరంతో మొఘలు బాద్షా అయినటువంటి జహంగీర్ని కలుసుకున్నాడు. జహంగీర్ అనుమతితో ఇతడు 1612లో సూరత్లో మొదటి కర్మాగారం స్థాపించాడు. తర్వాత అహ్మదాబాద్, ఆగ్రా, హుగ్లీ, కాసిం బజార్, ఢాకాలో కర్మాగారాలు ఏర్పాటు చేశాడు. ఫ్యాక్టరీస్, కర్మాగారాలు అంటే స్థావరాలు. ఆంగ్లేయులు భారతదేశంలో ప్రధానంగా దుస్తులు, నల్లమందు, నీలిమందు, ఇండిగో వ్యాపారం చేసేవారు. పోర్చుగీసు వారితో బ్రిటిషర్లకు ఆధిపత్య పోరు మొదలయ్యింది. 1614లో ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీసు వారిని సూర్ సమీపంలో ఓడించారు. 1618లో మొదటి జేమ్స్ రాయబారిగా సర్ థామస్ 1615-19 జహంగీర్ ఆస్థానానికి వచ్చి 2 ఫర్మానాలు పొందాడు. వీటిలో మొదటిది భారతదేశంలో వాణిజ్యం చేసుకోవడానికి అనుమతించడం, రెండవది స్వదేశీ వాణిజ్యంపై సుంకాలు తగ్గించడం. దక్షిణ భారతదేశంలో మొదటి కర్మాగారాన్ని మచిలీపట్నంలో స్థాపించారు. 1641లో సెయింట్ జార్జ్ కోట మెద్రాస్ను స్థాపించారు. 1654లో ఇంగ్లీష్ కంపెనీ వాణిజ్య ఆధిపత్యానికి పోర్చుగీస్ గుర్తించింది. 1661లో పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజైన రెండో చార్లెస్కు బొంబాయిని కట్నంగా ఇచ్చారు. 1698లో ఈస్ట్ ఇండియా కంపెనీ సతనౌతి, కాలికత్తా, గోవిందపూర్ ప్రెసిడెన్సీల్లో జమీందారీ హక్కులు పొందింది. ఆ తర్వాత ఈ 3 ప్రెసిడెన్సీలను కలిపి కలకత్తా నగరాన్ని ఏర్పాటు చేశారు. 1690లో జాబ్ చార్నక్ కలకత్తాకు శంకుస్థాపన చేశాడు. 1696లో ఇక్కడ జార్జ్ విలియం కోట నిర్మాణం మొదలయ్యింది. 1746 నుంచి 1763 వరకు బ్రిటిషర్లు, ఫ్రెంచ్ వారి మధ్యన ఆధిపత్యం కోసం 3 కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. ఇందులో మూడో కర్ణాటిక్ యుద్ధం అనగా 1758-63 డేట్స్ మారుతూ ఉంటాయండి. కొన్ని దగ్గర 56-63 అని ఉంటుంది, 58 డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది మూడో కర్ణాటిక్ యుద్ధం. 1760లో వాండివాష్ యుద్ధంలో ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారిని ఓడించి పూర్తి ఆధిపత్యం సాధించారు. 1756లో బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలా కలకత్తా పోర్ట్ను ఆక్రమించి చీకటి గది ఉద్దంతానికి కారకుడయ్యాడు. ఇది మనం చూస్తామండి, ఈ పాయింట్స్ మనం చూస్తాము. 1757 ప్లాసీలో కూడా మనం చూస్తాం. ఇక్కడ ఈ పాయింట్ చూడండి మళ్ళీ. ఈ పాయింట్స్ మనం ఇంకా చదవాలి, బెంగాల్ చదివినాక మనం ఇది చదువుతాం. సో ఇవి అట్లా ఉంచండి. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి. 1759లో ఇంగ్లీష్ కంపెనీ వారు డచ్ వారిని బెదరా యుద్ధంలో ఓడించారు. 1764 బాక్సర్ కూడా మనం చూస్తాం తర్వాత. ఈ పాయింట్స్ మళ్ళీ మనం చూస్తాం తర్వాత. నెక్స్ట్ 1664లో ఫ్రెంచ్ గురించి మనం చూసుకున్నట్లయితే 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని లూయి 14వ లూయి మంత్రి అయినటువంటి కాల్బట్, మనం అనుకున్నాం జీన్ కాల్బట్, ఈయన ఎవరు? ఫ్రెంచ్ రాజు అయినటువంటి లూయి 14 ఈయన యొక్క ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. ఈయన్ని ఫైనాన్షియల్ విజార్డ్ ఆఫ్ యూరప్ అంటారు జీన్ కాల్బట్ని. ఈయన యొక్క ప్లాన్ అనమాట ఇది, ఫ్రెంచ్ భారత్తో వాణిజ్యం చేయాలి అని. దానివల్లనే ఏర్పడింది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 14వ లూయి మంత్రి అయినటువంటి కోల్బట్ స్థాపించాడు. 1667లో ఫ్రాంకోయి కరణ్ మార్టిన్ అని చదువుకున్నాం కదండి. ఫ్రాంకోయి కరణ్ సూరత్ ఫ్యాక్టరీని స్థాపించాడు. ఫ్రాన్సిస్కో మార్టిన్ 1673లో ముస్లిం గవర్నర్ నుంచి అనుమతి పొంది పాండిచ్చేరికి పునాదులు వేశాడు. మనం చూసాం ఈ పాయింట్స్.
వలికొండపురం అనేవాళ్ళు పాండిచ్చేరిని, ఫ్రాంకో ఈ మార్టిన్ మనకి శంకుస్థాపన చేశాడు అనుకున్నాం కదా. ఫ్రాన్సిస్కో మార్టిన్ 1673లో ముస్లిం గవర్నర్ నుంచి అనుమతి పొంది పాండిచ్చేరికి పునాదులు వేశాడు. ఇతడు 1764లో గవర్నర్గా నియమితుడయ్యాడు. ఫ్రెంచ్ వారు 1674లో షాయిస్తా ఖాన్ నుంచి అనుమతి పొంది బాలోసోర్, కాసిం బజార్, చంద్రనగూర్ వద్ద ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు. 1674లో డూప్లే పాండిచ్చేరి గవర్నర్గా నియమితుడయ్యాడు. ఇతడు 2 ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు చేశాడు. ఎవరు? డూప్లే. సో మనకి డూప్లే 2 ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు చేశాడు. డూప్లేని మన ఇండియాకి పంపడం జరుగుతుంది గవర్నర్గా. తర్వాత డూప్లే ప్లేస్లో గొడాహో పంపుతాడు. అవన్నీ మనం చూసాం. సో ఇది మనకి టెక్స్ట్ అండి. టెక్స్ట్లో ఏంది అంటే బ్రీఫ్గా ఉంటుందండి. టెక్స్ట్లో మనం అనుకున్న పాయింట్స్ అంతా ఉండదు. కాకపోతే ఈ టెక్స్ట్ మనకు ఉంది కాబట్టి ఒకసారి అది చూసుకుంటే, ఆల్రెడీ మనం ఆ పాయింట్స్ చూసుకున్నాం కాబట్టి ఈ టెక్స్ట్ కూడా ఒకసారి చూసుకుంటే ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది. ఓకే, బుక్లో ఈ విధంగా ఉంది, దానికి సంబంధించి మనం ఇవి చూసుకున్నాం పాయింట్స్ అని చెప్పి 2 అర్థమవుతుంటాయి అన్నమాట. అందుకని మనం ఒక టాపిక్ని చూసుకుందాం ఫస్ట్, దాని తర్వాత దానికి రిలేటెడ్ టెక్స్ట్ మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఏ టాపిక్ అన్నా సరే ఫస్ట్ దాని గురించి చూసుకొని తర్వాత టెక్స్ట్ చూద్దాం కాబట్టి 2 అర్థమవుతాయి. ఓకే, దీంతో మనకి వీళ్ళు ప్రధానంగా ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నది అనేది ప్రధానంగా చూసాము. యూరోపియన్ల రాక అనేది చూసాము సెకండ్. కాబట్టి లాజికలీ మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే మరి ఆ కాలంలో ప్రాంతీయంగా ఏమేమి రాజ్యాలు ఉన్నాయి అనేవి మనం చూసుకోవాలండి. అంటే ప్రాంతీయంగా మనం ఇదే సేమ్ టాపిక్ మనం ఏన్షియంట్ ప్రాచీన భారతదేశంలో చూసాము, అంటే ప్రాంతీయ రాజ్యాలు ఏమేమి ఉన్నాయని. మెడివల్లో చూసాము ప్రాంతీయ రాజ్యాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. అదేవిధంగా మోడర్న్లో కూడా మనము ప్రాంతీయ రాజ్యాలు అటానమస్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూడాలి. సో థర్డ్ మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, సెకండ్ టాపిక్ ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం, థర్డ్ది ఏంటి అంటే అటానమస్ స్టేట్స్ అంటే ప్రాంతీయ రాజ్యాలు. అటానమస్ స్టేట్స్లో మనం ముఖ్యంగా బెంగాల్ గురించి చూస్తాము. బెంగాల్ వెరీ ఇంపార్టెంట్ అండి. అటానమస్ స్టేట్స్లో బెంగాల్ బాగా ఇంపార్టెంట్. బెంగాల్లోనే మనం బక్సర్ యుద్ధము, ప్లాసీ యుద్ధము అవన్నీ చూస్తాము. ట్రీటీస్ సందులు ఉంటాయి కొన్ని. సో బెంగాల్ అటానమస్ స్టేట్స్ అనేది మనం క్లియర్గా చూసుకోవాలి, ఇంపార్టెంట్. దీంతోపాటు మనం అటానమస్ స్టేట్స్లోనే మైసూర్ చూస్తాము. ప్రాంతీయ రాజ్యాలు మైసూర్ చూసుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఏం చూస్తామంటే మనకి ఇంగ్లీష్కి ఈ ప్రాంతీయ రాజ్యాల మధ్యన ఏ విధంగా యుద్ధాలు జరిగినాయి, ఏ విధంగా క్లాషెస్ వచ్చినాయి, ఏ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు వీటిని ఆక్రమించుకున్నారు, ఇంగ్లీష్లో కలిపేసుకున్నారు, ఆ పాయింట్స్ చూస్తుంటాం. ఆ తర్వాత మనం పంజాబ్ చూసుకుంటాము. ప్రాంతీయ రాజ్యాల్లో పంజాబ్ గురించి చూస్తాము. పంజాబ్లో సిక్కుల గురించి చూస్తాము. ప్లస్ సిక్కులతో పాటు ఇంకా సిక్కు గురువుల గురించి చూస్తాం. ఈ 3 మేజర్ అండి. ఈ 3 మేజర్ ప్రాంతీయ రాజ్యాలు అన్నమాట. మేజర్ ప్రాంతీయ రాజ్యాలు బెంగాల్, మైసూర్, పంజాబ్, ఇవి మేజర్ ప్రాంతీయ రాజ్యాలు. వీటిలో భాగంగా మనకి ఇంగ్లీష్తో ఈ ప్రాంతీయ రాజ్యాలకి ఉన్న సంబంధాలపైన ఫోకస్ చేస్తాం. వీటితో పాటు కొన్ని చిన్న ప్రాంతీయ రాజ్యాలు ఉంటాయి, పెద్ద పవర్ఫుల్ కాదు కానీ చిన్నవి ఉంటాయి, ఇంపార్టెంట్. అవి జైపూర్, నెక్స్ట్ భరత్పూర్, నెక్స్ట్ ట్రావెన్కోర్, నెక్స్ట్ అయోధ్య, నెక్స్ట్ హైదరాబాద్. జైపూర్, భరత్పూర్, ట్రావెన్కోర్, అయోధ్య, హైదరాబాద్ ఇవన్నీ ఏంటంటే మైనర్ రాజ్యాలు అనమాట. మైనర్ కింగ్డమ్స్, చిన్న రాజ్యాలు, ప్రాంతీయ రాజ్యాలు చిన్నవి. వీళ్ళ గురించి కూడా మనం బ్రీఫ్గా చూసుకుంటాం. వీళ్ళ గురించి క్లియర్ కట్గా తెలుసుకోవాలండి. వీళ్ళ గురించి బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది, మైనర్ రాజ్యాలు. కాబట్టి మనం నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అయినటువంటి అటానమస్ స్టేట్స్ ప్రాంతీయ రాజ్యాల్లో చూసేవి ఏంటి అంటే మేజర్ రాజ్యాలు, మైనర్ రాజ్యాలు. మేజర్ రాజ్యాల్లో బెంగాల్, మైసూర్, పంజాబ్. మైనర్ రాజ్యాల్లో మనం చూసుకోవాల్సింది జైపూర్, భరత్పూర్, ట్రావెన్కోర్, అయోధ్య, హైదరాబాద్. ఈ టాపిక్ని మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మనం ఒక్కొక్క రాజ్యం గురించి ప్రస్తావించుకుంటుంటాం. బెంగాల్లో బెంగాల్ మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, మొఘల్స్లో అది ఒక సుబా అనుకున్నాం.
అది ఏ విధంగా స్వతంత్రం ఏర్పాటైంది, ఎవరు దానికి పాలకులు, వాళ్ళ యొక్క ముఖ్యమైన పాయింట్స్ అవి చూసుకుంటాము. సో వీటిలో కూడా మనకు అల్టిమేట్లీ ఏంది అంటే ఇవన్నీ చూసేసరికి మనకి ప్రతి రాజ్యం మనం చదివినప్పుడు ఆఖరికి చదువుతాం ఏంటి పాయింట్ అంటే ఆఖరికి వచ్చేసరికి మొత్తం ఆ రాజ్యం బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఏ రాజ్యం మనం చదివినా అందులో లాజిక్ ఒకటేనండి, అందులో ఫ్లో ఒకటే ఉంటుంది. మనకేంటి, ఒక ప్రాంతీయ రాజ్యం ఉంది, అది ఏర్పడింది, అది ఏర్పడి కొంచెం బలంగా తయారైంది, కొన్ని సంస్కరణలు ఆ రాజ్యంలో జరిగాయి, ఇంగ్లీష్ వాళ్ళతో క్లాష్ మొదలైంది, ఇంగ్లీష్ వాళ్ళు రకరకాల పద్ధతుల ద్వారా ఆ రాజ్యాల్ని బలహీనం చేయడం మొదలైంది. దాంతో వాళ్ళ మధ్యన యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల కారణంగా ఆ రాజ్యాలు ఓడిపోయి మెల్లగా బ్రిటిష్లో కలిసిపోవడం జరిగింది. అన్ని రాజ్యాల గురించి మనం చూసినప్పుడు దాదాపుగా ఇదే పాయింట్స్ చూస్తాము. ముఖ్యంగా మనకి బెంగాల్, మైసూర్, పంజాబ్ వచ్చేసరికి పెద్ద రాజ్యాలు కాబట్టి అక్కడ మనకి ఇంగ్లీష్ వాళ్ళతో ఏమేమి యుద్ధాలు జరిగాయి, ఎందుకు, అవన్నీ కారణాలు కొంచెం మనము క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. వాటి వరకు అయితే ఆ 3 బెంగాల్, మైసూర్, పంజాబ్ అంటే ఇందులో మరాఠాస్ కూడా ఉంటాయి. మనం మరాఠాస్ సపరేట్గా చదువుతామండి. అటానమస్ స్టేట్స్లో మరాఠాస్ వాళ్ళ గురించి కూడా మనం చదవాలి. బట్ వీటి గురించి అంతా చూసాక మనము సపరేట్గా మరాఠాస్ గురించి చదువుతాం. మరాఠాస్లో మనం పీష్వాస్ వాళ్ళ గురించి కూడా చదవాలి. సో అది మనం ఇక్కడే పెట్టేసుకోవచ్చు. మేబీ మరాఠా తర్వాత కూడా ఎందుకు ఇక్కడ 4లోనే మేబీ మరాఠాస్ కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి, అక్కడే చదువుకోవచ్చు. 4 మేజర్లో మరాఠాస్ కూడా గురించి చూస్తాం. మరాఠాస్లో శివాజీ, తర్వాత వచ్చినటువంటి పీష్వాస్ వాళ్ళ గురించి కూడా చూస్తాం. సో మరాఠాస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 4 మేజర్ వస్తాయి. ఈ 7 ఇవి మిగతావి మనకి మైనర్ రాజ్యాలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటి దాటి గురించి చూసుకోవాలండి. ఫస్ట్ మనం బెంగాల్తో స్టార్ట్ చేసుకోవచ్చు.